ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా ఒక భాషను వ్యతిరేకించడం సరికాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. తాను ఎప్పుడూ హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదని, దానిని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే వ్యతిరేకించారని క్లారిటీ ఇచ్చారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఏవైనా 2 భారతీయ భాషలు ఎంచుకునేందుకు వెసులుబాటు కల్పించారని, దాని అర్థం హిందీని మాత్రమే అమలు చేయాలని కాదు అన్నారు. హిందీ వద్దు అనుకుంటే వారి మాతృభాషతో పాటు ఇతర భారతీయ భాషను ఎంచుకోవచ్చని, దీనిపై దుష్ప్రచారాలు చేయడం తగదని సూచించారు. రాజకీయ ఎజెండా కోసం తప్పుగా అర్థం చేసుకోకూడదు అన్నారు. ఇక బహుభాషా విధానంపై పవన్ కళ్యాణ్ తన వైఖరిని మార్చుకున్నారని చెప్పడంపై స్పందిస్తూ అది పూర్తిగా అవగాహన రాహిత్యమే అవుతుందని పేర్కొన్నారు పవన్. ప్రతి భారతీయుడికి భాషా స్వేచ్ఛ, విద్యను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండాలి అన్న విషయంలో జనసేన పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు.